మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను సువార్త 14:15 వచనములు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ వాగ్దానంలో మరి ఆదరణకరమైన మాట ఏంటంటే, మరి ఆయన నామాన్ని ఎప్పుడూ కూడా మనము అవమానపరిచి మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా ఆయన ప్రేమించే వారి లిస్టులో మనం ఉండాలి. మరి ఆయన ఏమి అడిగినా సరే అది ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఏదైనా సరే దేవునికి ఎప్పుడు కూడా ఏది కూడా భారంగా ఉండదండి, భారం అనిపించదు అనమాట అండి. నువ్వు ఏది అడిగినా సరే, నీకు ఏది అవసరమో అది, ఉద్యోగమైనా వ్యాపారమైనా, మరి అది బిడ్డల కళ్ళు లేరని బాధపడుతున్నావా, ఉద్యోగం లేదని బాధపడుతున్నావా, అప్పులు ఉన్నాయని బాధపడుతున్నావా, అనేక రకాలైన సమస్యలతో నువ్వు బాధపడుతున్నావా, అనారోగ్యం అనే బాధతో బాధపడుతున్నావా, ఇవన్నీ కూడా ఆయన నీ నుంచి దూరం చేస్తానని మాటిస్తున్నాడు అన్నమాట అండి. ఒకసారి నువ్వు నన్ను అడిగితే ఖచ్చితంగా అవన్నీ కూడా నీ నుంచి నేను దూరం చేస్తాను అని అంటున్నాడు. అంతే కదండి. మరి ముందు నన్ను ప్రేమించాలి, అప్పుడు నా ఆజ్ఞలను అనుసరించాలి, గైకొనాలి, నా ఆజ్ఞలను పాటించాలి. అలా చేసినట్లయితే మరి ఇందులో ఉన్న అన్నీ కూడా నేను మీకు చేస్తాను అంటున్నాడు. మరి నన్ను ప్రేమించినట్లయితే ఇవన్నీ మీరు పొందుకుంటారు అని అడుగుతున్నాడు. మరి అలాగా మనము ఆదరణకరమైన ఈ వాగ్దానంలో ఉన్న మాటలన్నీ కూడా మనము గైకొనాలి, ఆచరించాలి, పాటించాలన్నమాట అండి. మరి ఇంకా చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఆయనకి మనము దూరంగా ఉండకూడదు, ఆయన ఆజ్ఞను పాటించాలి. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.